పని అనగానే పరిగెత్తండి. మీకు ఒక విషయం తెలుసండి, యేసుక్రీస్తుల వారు ఎరుకో పట్టణానికి వెళ్ళిపోతూ మార్గం మధ్యలో నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎరుకో పట్టణం కూడా పోయే టైం ఒకటి వచ్చింది. అలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక మంచి వ్యక్తి ఎవరండి? ఎవరు కనపడతారు మనకి ఎరుకో పట్టణంలో? జక్కయ్య గారు. జక్కయ్య గారు ఏమండి పాపే, బాగా లంచాలు తినుకుంటూ రకరకాల బ్రతికేవాడే. ఏమండి నిజంగా అక్కడ రాయబడి ఏంటంటే యేసుక్రీస్తుల వారు వస్తున్నాడన్న సంగతి వినపడదానికి తెలిసింది. తెలిసి ఏం చేశాడో తెలుసా? మీరు 19వ అధ్యాయం లోకసువార్త 4వ వచనం చదివితే ఆయన పరిగెత్తి అని రాయబడి ఉన్నది. ఎంత మంచి మాట అండి. ఏమండి ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ, మీరు ఆయన విశ్వాస కాదు కదా, అప్పటి వరకు కాలేదు కదా. కానీ యేసు ఎవరో, ఆయన గురించి నేను చాలా గొప్పగా విన్నానే. ఎంత గొప్పవాడా! ఒకప్పుడు ఆయన గురించి విన్నాను, ఇప్పుడు ఆయననే కళ్ళారా చూసే భాగ్యం కూడా వచ్చింది. కనీసం నేను కళ్ళ ద్వారానే చూడాలని మనసు పరిగెత్తుకొని వచ్చాడట. ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు, మనసు గ్రహించావు, విశ్వాసాన్ని మార్చుకున్నావు, ఈ జీవితం కాదనుకున్నావు, అయిన స్వార్థ కార్యక్రమాలను పరిగెత్తట్లేదేంటి? చూడండి, ఒక అవిశ్వాసికి ఉన్నటువంటి ఆలోచన నిజంగా విశ్వాసం కలిగిన మనకుందా చెప్పండి? అంటే మనందరం ఏమైపోతున్నాం? ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది అనుకుంటున్నారు కదా. ఏంటో తెలుసా? మనము ముందున్న వాటిని మరిచిపోయి వెనకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక. ఏమండి అక్కడ జక్కయ్య వెనకేం చేశాడో మర్చిపోయాడు, ముందు ఎవరున్నారో చూశాడనండి. మీకు బాగా నేర్చుకోవాలి, బాగా తెలుసుకోవాలి. ముందు యేసుని చూశాడు. అలా ఎప్పుడైతే చూశాడో, అయ్యో నేను చాలా పుట్టిగా ఉన్నాను, కనబడనేమోనని ముందుగానే ఆయనకు అంధకారమే వచ్చింది. ఇప్పుడు ఆయన చూడకపోతే ఏమైతే లేదు. ఏమంటే నిజంగా యేసు వైపు మనసు ఎలా మారుతుందో మనం గ్రహించాలి. నిజంగా ఆయన మాటలే, నిజంగా ఆయననే మనం నమ్మితే నిజంగా మన మనసు ఖచ్చితంగా మారిద్దండి, రియల్గా మారిద్దండి. ఏమంటే అంత ఉన్నవాడు ఎంత తగ్గించుకొని వచ్చేసి చెట్టుకి చూడాలనుకుంటున్నాను చెప్పండి, అవునా కదా? అలా చూశాడు యేసు కూడా చూశాడు. రా నీ ఇంట నేను భోజనము, నేను నీ ఇంటికి రక్షణ, ఎంత మంచి మాటలు చెప్పాడు చెప్పండి. అంటే ఆయన మారాడు. మారిన టైంలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశాడు? తన దగ్గర తాను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఎంతటి తీసుకున్నాడో దానికి 4 గంటలు ఎందుకు వచ్చింది ఆ మనసు? ఒకప్పుడు 4 గంటలు తీసుకోవాలన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 4 గంటల వల్ల నేను తిరిగి ఇస్తాను అన్న మనసు దేని ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు వారి మాట ద్వారా. అందుకే ఏమండి ఆయన చూడటానికి పరిగెత్తాడు. ఇక ఆయన సంపాదించుకున్న విషయం ఏంటో తెలుసా? పరలోకాన్ని సంపాదించుకోవటానికి కూడా పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తాలంటే ఆ జక్కయ్య గారు చేసింది ఒక పని ఏంటంటే, వెనక చేసిన తప్పులను ఏమండి వాటిని మరిచిపోయి ఇక ముందున్నది ఒకటే, ఏంటో తెలుసా? నిత్య జీవం. దాని కొరకు నేను పాటుపడాలనుకున్నాను. ఇదే మనసు మనకుందంటారా చెప్పండి? ఆలోచించండి. ఇది ఉండాలనండి. క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? వెనుకున్న జీవితాన్ని మరిచిపోయి ముందున్న నిత్య జీవం గురించి మనం ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే నీకు ఉండవలసింది ఏంటి? ఓపిక అన్న